నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ విత్ సౌజన్య. ఎలా ఉన్నారు అందరూ? నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, మేము షిరిడి వెళ్ళాము అని చెప్పేసి ఒక వ్లాగ్ పెట్టాను. సో దాని కంటిన్యూయేషన్ అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. నిన్న ఓన్లీ షిరిడీది పెట్టాను. ఇవాళ మేము సెకండ్ డే వచ్చేసి శనిసింగనాపూర్, అదేవిధంగా ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ అండ్ ఎల్లోరా కేవ్స్, అదేవిధంగా లాస్ట్లో గ్రిష్నేశ్వర్ వెళ్ళామండి. అది కూడా నేను మీకు ఇక్కడ వ్లాగ్లో పోస్ట్ చేస్తున్నాను. బట్ కానీ శనిసింగనాపూర్ అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయానండి. బట్ ఇప్పుడు నేనైతే మినీ తాజ్మహల్ ఔరంగాబాద్ వెళ్ళాము మేము, ఆ వీడియో షూట్ చేశాను అనమాట. సో అది దీని కంటిన్యూషన్ అది పెడుతున్నాను నేను. శనిసింగనాపూర్ అవి ఫొటోస్ నేను కొంచెం తీయలేకపోయాను అనమాట అక్కడ. సో ఫైనల్గా అయితే మేము శనిసింగనాపూర్ చూసిన తర్వాత శనిసింగనాపూర్ నుంచి ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ వచ్చేసి 2 hours టైం పట్టిందనమాట మాకు. సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఔరంగాబాద్ అనమాట. మినీ తాజ్మహల్ అనేది ఔరంగాబాద్లో ఉంది. ఇది వచ్చేసి ఔరంగాబాద్ సిటీ అనమాట. ఇది వచ్చేసి ఒక సైడ్ మీకు ఆర్మీ ఇవి కూడా ఉంటాయన్నమాట. ఒక సైడ్ ఆర్మీ, ఒక సైడ్ నేవీ ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇది అంతా దాటి ఊర్లో నుంచి వెళ్ళాలన్నమాట. మినీ తాజ్మహల్కి వెళ్ళాలి అంటే ఔరంగాబాద్ మెయిన్ సిటీ అనమాట. మహారాష్ట్రలో ఒక మెయిన్ సిటీ ఔరంగాబాద్ అనేది. సో దీని మధ్యలో నుంచి మనం మినీ తాజ్మహల్కి వెళ్ళాలి అనమాట. ఇదంతా ఇక్కడ క్లాత్ కట్టేసి చూసారా, ఇవంతా నేవీ హాస్పిటల్స్, అవన్నీ నేవీ అండ్ మిలిటరీకి సంబంధించిన హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇలా 2 hours పట్టిందనమాట మాకు మినీ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళేసరికి. సో ఫైనల్గా 2 hours తర్వాత మేము మినీ తాజ్మహల్ని రీచ్ అయ్యాము. చూడండి, మినీ తాజ్మహల్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము వచ్చేసామన్నమాట. మినీ తాజ్మహల్ రీచ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదంతా మనం తాజ్మహల్కి వెళ్ళే రూట్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి ఉందన్నమాట. అదేవిధంగా మీకు ఇప్పుడైతే వచ్చేసి వాటర్ ఫాల్స్, ఇంతకుముందు వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉండేవన్నమాట. లాస్ట్ మేము 5-6 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్, వాటన్నిటిలో నుంచి వాటర్ కూడా వచ్చేదన్నమాట. బట్ కానీ ఇప్పుడు మేబీ కరోనా వల్లనో ఎందుకునో నాకు తెలియదు, బట్ అవన్నీ ఆపేసేసారనమాట. సో ఫైనల్గా మనం మినీ తాజ్మహల్కి వచ్చేసామన్నమాట. చూసారు కదా, ఈ మినీ తాజ్మహల్ అనేది మనకి ఆగ్రాలో, ఢిల్లీ దగ్గర ఆగ్రాలో మనకి ఒక తాజ్మహల్ ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ ఔరంగజేబు తన ఫస్ట్ వైఫ్కి గుర్తుగా ఈ మినీ తాజ్మహల్ని కట్టాడనమాట. సో ఈ మినీ తాజ్మహల్ ఇది మీకు ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మినీ తాజ్మహల్ అనేది. అదేవిధంగా చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను కదా, నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ ఎంట్రన్స్ నుంచి మనం ఈ మినీ తాజ్మహల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మినీ తాజ్మహల్ బ్యాక్ సైడ్. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఒక పెద్ద తోటలాగా ఉంటుందన్నమాట. అక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకోవటం అవన్నీ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఔరంగజేబు వైఫ్ ఉన్నారు కదా, తన సమాధి అనమాట. సో ఆవిడ కోసం వచ్చేసి ఆయన ఔరంగజేబు తన ఫస్ట్ వైఫ్ కోసం ఈ సమాధిని కట్టించారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి. మేము లంచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ వెళ్ళాలన్నమాట. సో మధ్యాహ్నం మేము లంచ్కి ఒక దగ్గర ఆగామన్నమాట. అక్కడ ఒక మాల్ ఉంది ఇలాగా. సో నేను ఆ మాల్ నేమ్ ఎల్లోరా సిల్క్స్ మాల్ అనమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అన్ని హ్యాండ్ మేడ్ అనమాట. నేను ఇక్కడ పైతానీ శారీస్ చూశాను. నిన్న కూడా నేను మీకు చెప్పాను కదా పైతానీ శారీస్ అడిగానని చెప్పేసి. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఈ ఏరియాలో మొత్తం ఎక్కడైనా కూడా సేమ్ రేట్ ఉందండి. ఇతను కూడా 5800 చెప్పాడు. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము తొందరగా అక్కడ నుంచి బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరిపోయి మినీ తాజ్మహల్ తర్వాత భద్ర మారుతి, మనకి ఎన్ని చోట్ల చూసినా ఆంజనేయ స్వామి నిలబడి ఉంటారు కదా, కానీ భద్రమారుతిలో ఒక్క చోట మాత్రం ఆంజనేయ స్వామి పడుకొని ఉంటారనమాట. ఇదంతా వచ్చేసి ఎంట్రన్స్లో మనం భద్రమారుతి ఎంటర్ అవ్వగానే ఈ షాప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మేము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే దేవుడి కోసం ఫ్లవర్స్ ఇలా జిల్లేడు ఆకులతోటి దండ తీసుకున్నాం అనమాట. ఇవి తీసుకొని మేము వెళ్ళాము లోపలికి. అయితే ఇక్కడ బయట మీరు చూస్తే హార్సెస్ అవి కూడా ఉంటాయండి. ఇష్టమైన వాళ్ళు
హార్స్ మీద మనల్ని కూర్చోబెట్టి ఫొటోస్ కూడా తీస్తారనమాట. మీకు ధైర్యం ఉంది మేము ఎక్కగలం అనుకున్న వాళ్ళు, లేదంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది హార్స్ మీద ఫొటోస్ తీయించుకోవాలి అనేవాళ్ళు తీయించుకోవచ్చు అనమాట. సో ఇదంతా స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. మేము ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, భద్రమారుతి. సో ఇదంతా మొత్తం టెంపుల్ ఓవర్వ్యూ అనమాట. పైన వచ్చేసి అలాగే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇలా బిల్డింగ్ లాగా, ఇది వచ్చేసి అక్కడ శనిదేవుడిది విగ్రహం ఉందన్నమాట. ఇష్టమైన వాళ్ళు శనికి అభిషేకం కూడా చేస్తున్నారు. ఇది చూసేసరికి మాకు వచ్చేసి 5 o'clock అయిందండి. ఇంక మేము వెంటనే అక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఎల్లోరా కేవ్స్కి వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ ఎల్లోరా కేవ్స్. టికెట్స్ తీసుకొని మేము లోపలికి వచ్చేసాం. ఎందుకంటే ఎల్లోరా కేవ్స్ ఓన్లీ 6 o'clock వరకే ఉంటుందండి, తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ లైట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ 6 o'clock వరకే ఉంచుతారు. సో మేము భద్రమారుతి చూసుకొని వచ్చేసరికి మాకు 5 o'clock అయిందనమాట. కరెక్ట్గా గంట టైం ఉంది. సో ఈ గంట టైంలో మేము ఎంతవరకు చూడగలిగితే అంతవరకు చూడొచ్చు అన్నట్టుగా వచ్చేసాం అనమాట. సో ఇది వచ్చేసి ఇవన్నీ కేవ్స్ అండి. మీకు ఏ కేవ్ ఎంట్రన్స్ ముందు ఆ కేవ్ నంబర్స్ రాసి ఉంటాయన్నమాట. ఇదంతా వచ్చేసి ఎంట్రన్స్లో ఈ గ్రీనరీ ఇదంతా ఎంట్రన్స్. అలాగే ఇక్కడ వచ్చేసి కేవ్స్ అన్నమాట. ఇవి రకరకాల కేవ్స్ ఉంటాయి. ఇందులో కొన్నిట్లో టెంపుల్స్ ఉంటాయి, కొన్నిట్లో వచ్చేసి వాళ్ళ బుద్ధుడికి సంబంధించినవి అనమాట. ఇవన్నీ బుద్ధుడు. అలాగే ఇదిగోండి నేను చెప్పాను కదా నంబర్స్ ఉంటాయని, ఇందాక అక్కడ 14 అనే నంబర్ కనిపించింది కదా, అలా అనమాట. ఈ కేవ్స్ అన్నీ కూడా బుద్ధుడికి కాలం నాటికి సంబంధించినవి అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ కొంతమంది మాన్స్టర్స్ అంటే బోధిసత్వ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, బుద్ధుడిని వర్షిప్ చేసేవాళ్ళు, అంటే బుద్ధుడికి బాగా పూజించే వాళ్ళు ఆ కాలంలో కట్టినట్టుగా చెప్తారనమాట. బట్ కానీ దీనికి కరెక్ట్గా ప్రూఫ్స్ అవన్నీ అని అయితే ఇంతవరకు ఏమీ తెలియలేదండి. బట్ చెప్తారు ఆ కాలంలో కట్టారు అని. అలాగే ఇది ఒక కేవ్ అనమాట. ఇలా 34 కేవ్స్ ఉంటాయండి. మొత్తం 1 to 34 కేవ్స్ ఉంటాయి. 1 to 16 వచ్చేసి ఒకవైపు ఉంటాయి, 1 to 17 to 34 వచ్చేసి వేరే వైపు ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు 2 స్టేర్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి కింద ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఆ ఎంట్రన్స్లో నుంచి మనం పైకి ఎక్కితే మనకి ఇలా వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఆ వే దగ్గరికి వెళ్ళి కావాలంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఇదనేది ఒక క్లోజప్లో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఇలా కావాలి అనుకున్న వాళ్ళు కింద నుంచి వే ఉంటుందన్నమాట. మనం స్టెప్స్ ఎక్కి అక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే మనం కేవ్స్ లోపలికి వెళ్ళాం మేము, అక్కడ చూపిస్తున్నాను అనమాట. కేవ్స్ లోపల చిన్న చిన్న గదుల్లా ఉంటాయన్నమాట. ఇలా చిన్న చిన్న గదులు ఉంటాయి. వాటిలో ఎటువంటి లైటింగ్ ఏమీ ఉండదండి. ఇప్పుడంటే మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, కానీ వెనక కాలంలో వాళ్ళు చాలా ఎర్లీగా పడుకునేవాళ్ళు కదా. సో అలాంటప్పుడు చిన్న చిన్న దీపాలు పెట్టుకొని పడుకునేవాళ్ళు, అంతేగాని వాళ్ళకేమీ సపరేట్గా లైట్స్ అవి ఉండేవి కాదు కదా. చూసారా, రూమ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయండి. బయటేమో ప్లేస్ వాళ్ళు మెడిటేషన్ అదంతా చేసుకోవడం కోసం చాలా ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. సో ఇలా ప్రతి గృహ ఇలానే ఉంటుందండి, ప్రతి కేవ్ అలానే ఉంటుందన్నమాట. కొన్నిట్లో అయితే ఇలా మనకి బొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడ, అవి చెక్కేసి ఉన్నాయన్నమాట. అలా కొన్ని చోట్లేమో వాళ్ళు వర్షిప్ చేసే దేవతలు, ఆ దేవతల విగ్రహాలు అనేవి చెక్కి ఉన్నాయన్నమాట గోడల మీద. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గోడల మీద ఇదంతా చెక్కినట్టుగా. సో ఇలా అనమాట. ఇగో ఇప్పుడు నేను లోపల, ఇది కేవ్ లోపల అనమాట. ఈ లోపల ఇలాంటివి చెక్కి ఉన్నాయన్నమాట గోడల మీద. కొన్ని చోట్ల శివుడు పార్వతి బొమ్మలు ఉన్నాయి, కొన్ని చోట్ల బుద్ధుడి బొమ్మలు ఉన్నాయి, కొన్ని చోట్ల అమ్మవారి బొమ్మలు ఉన్నాయి, కొన్ని చోట్ల కామధేనువు. ఇక్కడ నేను మీకు వాల్ మీద అన్నీ చూపిస్తున్నాను కదండి, అలా మొత్తం లోపల అన్నీ చెక్కి ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. కనీసం ఒక్కసారి ఎవరైతే నేచర్ని లవ్ చేస్తారో, కొన్ని ఆర్కియాలజీ కట్టడాలు, పాత కట్టడాలు, హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఇవన్నీ ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, అదేవిధంగా అసలు ఆ కట్టడాలను చూస్తే ఇప్పుడు వాళ్ళు ఎందుకు పనికొస్తారండి, అంత బాగా ఆ శిల్పాలను వాళ్ళు కట్టారనమాట. చెక్కారు రాతి మీద అంతా. మనం ఇప్పుడు చిన్న చిన్న బొమ్మలు చేసి ఫిక్స్ చేస్తారు ఏవైనా కావాలి అంటే, బట్ వాళ్ళు రాతి మీద
అంతకుముందు ఉన్నటువంటి రాయి కూడా మీకు ఇక్కడ అర్థమవుతుంది, ఈ కాలంలో దొరికేది కాదు, ఇవి ఎప్పటి నుంచో ఉన్నవి అని చెప్పేసి. సో వీటన్నిటికీ చాలా చరిత్ర ఉందండి. అక్కడ మనం ఈచ్ కేవ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దాని మీద రాసి ఉంటుందన్నమాట. ఈ కేవ్ ఎప్పుడుది, ఎప్పుడు ఇన్వెంట్ చేశారో అవన్నీ కూడా మనకి అక్కడ కేవ్ మీద రాసి ఉంటాయన్నమాట. ఇంకోండి నేను ఇక్కడ చెప్పాను కదా, అన్నీ చెక్కి ఉంటాయన్నమాట. ఇగో. సో ఇంకా లైటింగ్ అనేది కొంచెం తక్కువే ఉందండి, ఎందుకంటే లోపల లైట్స్ కానీ ఏమీ లేవు కదా. అందుకనే ఈ కేవ్ అనేది 6 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట. సో ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా 17th నెంబర్ అనమాట కేవ్. నేను ఇందాక చూపించినవి 1 to 16 అక్కడే ఉన్నాయన్నమాట. ఇది 17th అనమాట. మేము ఇక్కడికి వచ్చేసరికి 6 o'clock అయిపోయింది. ఇంకా వాళ్ళు క్లోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు ఇంకా బయటికి వెళ్ళండి అని చెప్పేసి. అందుకని మీకు ఇక్కడ లైటింగ్ కూడా అర్థమవుతుంది కదా, చీకటి పడిపోయింది, అంత పెద్ద లైటింగ్ కూడా లేదనమాట. బట్ మీరు చూడండి, ఈ కట్టడం చూడండి ఎంత బాగా వాళ్ళు ఎలిఫెంట్స్ ఇవన్నీ ఎంత బాగా చెక్కారో, అది చూస్తేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి, ఎంత బాగా కట్టారు ఆ రోజుల్లోనే అని చెప్పేసి. మనం టెక్నాలజీ అనుకుంటాము, ఇంప్రూవ్మెంట్ అనుకుంటాం, కానీ మనకు వచ్చిందంతా కూడా పాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే మన దగ్గర ఉన్నదన్నమాట ఇప్పుడు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మాకు 6:30 అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరి మేము గ్రిష్నేశ్వర టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి బయలుదేరి గ్రిష్నేశ్వర టెంపుల్ వచ్చేసి మీకు ఓన్లీ 2 to 3 kilometers ఉంటుందండి, అంతకంటే ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. సో త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట, ఒక 5 to 10 minutesలో వెళ్ళిపోవచ్చు. సో మేము ఇదంతా చూసుకొని మేము బయలుదేరేసరికి మాకు నియర్లీ 6:30 అయిపోయిందనమాట. మేము ఇవన్నీ తీసుకొని మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి కదా, లోపల మేము బయటకు వచ్చేసి గ్రిష్నేశ్వర టెంపుల్కి వచ్చేసామన్నమాట. అక్కడ కూడా గ్రిష్నేశ్వర్ వచ్చేసి ఒక జ్యోతిర్లింగం అండి. అలాగే మేము అక్కడ దేవుడికి పూలు అవన్నీ తీసుకొని వెళ్ళాము. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే ఫోన్స్ బయట పెట్టేసి వెళ్ళాలన్నమాట. మేము ఈ షాప్ దగ్గర ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట, ఈ షాప్ అతని దగ్గర. సో నేను వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల దీపాలు అవన్నీ చాలా బాగున్నాయి, మీకు కూడా చూపిద్దాము ఎలా ఉన్నాయి అని చెప్పేసి నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎన్ని రకాల దీపాలు ఉన్నాయో ఇతని దగ్గర అయితే, చాలా రకాలు ఉన్నాయి దీపాలు అనేవి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపించేది నెక్స్ట్ డే అనమాట. మేము నెక్స్ట్ డే వచ్చేసి త్రయంబకేశ్వర టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా బాంబే వచ్చేసాం మళ్ళీ. త్రయంబకేశ్వర్ వచ్చేసి కూడా ఒక జ్యోతిర్లింగం అనమాట. ఈ కార్తీక మాసంలో మేము 2 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకునే అదృష్టం అనేది మాకు కలిగిందనమాట. దానికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనకి త్రయంబకేశ్వర్లో పెద్ద క్రౌడ్ అయితే ఏమి లేదండి, కాకపోతే మేము వెళ్ళే టయానికి హారతి జరుగుతుందనమాట. అందువల్ల మమ్మల్ని లైన్లో కాసేపు ఒక 10 minutes ఆపేశారు, లేదంటే దర్శనం కూడా 15 minutesలో అయిపోయేది. బట్ అలా 10 minutes ఆపటం వల్ల మాకు ఒక ½ an hour పట్టింది దర్శనం కోసం. ఏదైతే మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం అనమాట. మేము వచ్చేసి 200 rupees టికెట్ కూడా ఉంటుంది, స్పెషల్ దర్శనం, దానికి వెళ్ళిపోయామన్నమాట. లేట్ అవుతుందేమో ఫ్రీ దర్శనానికి వెళ్తే అని. బట్ కానీ అక్కడ హారతి జరగటం వల్ల అందరినీ ఆపేశారు, అందుకని మాకు కూడా ½ an hour పట్టింది దర్శనానికి. సో ఇదంతా అయిపోయి మేము బయటకు వచ్చేసరికి 1 o'clock అయ్యింది, కరెక్ట్గా 1 o'clock అయిపోయిందనమాట. మేము దర్శనంకి వెళ్ళినటువంటి క్యూలోనే మాకు అక్కడ 15 minutes ఆపారు. బట్ ఎక్కడా కూడా క్రౌడ్ ఏమీ లేదు. అదేవిధంగా మనం ఇబ్బంది పడకుండా మాకు అన్నీ జరిగిపోయాయి అన్నమాట. ఇక్కడ త్రయంబకేశ్వర్లో శివుడు ఇలా ఉంటారనమాట అండి. ఇక్కడ పైన వచ్చేసి 3 నేత్రాలు ఉంటాయి, లింగం అనేది ఉండదన్నమాట త్రయంబకేశ్వర్లో, ఓన్లీ కళ్ళే ఉంటాయి. అందుకే ఆయన్ని త్రయంబకేశ్వరుడు అంటారనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, ఎక్కడైతే కళ్ళు ఉన్నాయో అక్కడ శివుడి ఫేస్ని చేసి పెడతారనమాట వెండితోటి. ఇక్కడ నేను మీకు పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి, ఫోటోలో. సో ఇలా అనమాట. సో ఇదంతా అయిపోయి మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 1 అయిపోయింది. మేము మళ్ళీ బాంబేకి రిటర్న్లో బయలుదేరామన్నమాట. లంచ్ అదంతా చేసుకొని కొంతసేపు ఆగి మేము మళ్ళీ
బాంబే బయలుదేరిపోయామన్నమాట. ఇదండి మా జర్నీ 2 days. షిరిడి, త్రయంబకేశ్వర్, గృష్ణేశ్వర్, శనిసింగనాపూర్, ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ వెళ్ళామన్నమాట మేము.